సుబ్బు ఒకసారి ఇలా రావా? మనకి దూల తీర్పే ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది. దానికి నేనే టీమ్ లీడ్. అది కానీ సక్సెస్ అయితే నా పొజిషన్ ఇంకా బెటర్గా అవుతుంది సుబ్బు. కంగ్రాచులేషన్స్ అర్జున్. ఏంటి డల్గా చెప్తున్నావు? ఏమైంది నా బుజ్జి తల్లికి? ఓ మా పాలు తాగుతావా, టీ తాగుతావా, కాఫీ తాగుతావా, లేకపోతే బూస్ట్ తాగుతావా? ఏం లేదు అర్జున్, మార్నింగ్ నుంచి ఎందుకో బాగా నీరసంగా ఉంది అండ్ ఎందుకో బాగా అనీజీగా కూడా ఉంది. టెంపరేచర్ కూడా ఏం లేదే. సరే నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో. నేను ఇక్కడనే ఉండి నీ కొత్త ప్రాజెక్ట్కి హెల్ప్ చేస్తా. పర్లేదు సుబ్బు, నువ్వు ఇంటికి వెళ్ళిపో, నేను మేనేజ్ చేసుకుంటా. లేదు అర్జున్, నీకు హెల్ప్గా ఉంటాననే కదా నీ టీంలో పెట్టుకున్నావు. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోమంటావు ఏంటి? పోనీ ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళిపో, రేపు వచ్చి నాకు బాగా హెల్ప్ చేయి. అరే నీకు చెప్తే అర్థం కావట్లేదా? నేను పోను ఇంటికి, నేను ఇక్కడనే ఉండి వర్క్ చేస్తాను నీతో. ఈ మూడ్ స్వింగ్స్ ఏంటి సుబ్బు? ఇంటికి పోతే నువ్వు, నేను పోను. వర్కాలిక్ నువ్వు. నాకు అర్థమైంది. నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుని రేపు పొద్దున్న లేట్గా లేచి ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి వస్తే చాలు. సరే. కొంచెం ఉంటే కొట్టేలా ఉంది. ఏం చెప్పావురా లంచ్లోకి? పులావ్ అన్నం, చికెన్ కర్రీ. సూపర్ రా. నాకు వైట్ రైస్ ఇంకా ఆవకాయ పికిల్. అదేంటి సుబ్బు, నువ్వు పికిల్ తినవు కదా? ఏమో కొంచెం వేడి వేడి అన్నంలో పుల్లపుల్లగా కలుపుకొని తినాలనిపిస్తుంది. తినాలనిపిస్తే తినేయాలంతే. ఏదో తేడా కొడుతుంది. రే నిన్ననే చెప్పినా కదరా, నువ్వు ఎక్కువ ఆలోచించకు. ఒక్కసారికి ఎవరు ప్రెగ్నెంట్ అయిపోరు. లేదురా, ఛాన్సెస్ ఉన్నాయి. పొద్దున్నుంచి తనకి డిజీనెస్ ఉంది, మూడ్ స్వింగ్స్ అవుతున్నాయి, పుల్లపుల్లగా ఆవకాయ తినాలంటుంది. దీస్ ఆర్ ఆల్ సైన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అని గూగుల్ చెప్తుంది. గూగుల్కి ఏం తెలుసురా లౌడా? ఏయ్ అది గూగుల్ రా, నీకంటే ఎక్కువ తెలుసు దానికి. అవునా? అయితే నాకు దురద పెడుతుంది. ఎక్కడ గోకోలు అడుగుదాన్ని. మాదాపూర్ సిగ్నల్ లేదంటే. ఏం ఆలోచిస్తున్నావురా? ఏం లేదురా, నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి సర్వే అవుతున్నావు, లేకపోతే ఏ సిగ్నల్ దగ్గర అడక తింటా అంటావని ఆలోచిస్తున్నా. ఏనన్నా పుల్ల పుల్లగా చింతపండు చాక్లెట్ తినాలనిపిస్తుందా? అవును, నీకెలా తెలుసు? అరే ఇది కూడా గూగుల్లో ఉందిరా. ఫస్ట్ దాన్ని ఎక్కడ గోకోలు అడుగు. అర్జున్ అయిందా? 2 పఫ్లు. చెప్పమ్మా. ఎరా తిన్నావా? ఇందాకే. నువ్వు తిన్నావా? మేము తినేసాంరా. చెప్పేంటి మ్యాటర్? రేపు మీ నాన్న చెకప్ కోసం హైదరాబాద్ వస్తున్నాను రా, కొంచెం టికెట్లు బుక్ చేసి పంపించు. సరే మా జాగ్రత్తగా రా. రేయ్ పోయినసారి లాగా స్లీపర్లు బుక్ చేయరా. సరే సరే నువ్వు పెట్టే, నేను చూసుకుంటా. సుబ్బు రేపు అమ్మ హైదరాబాద్ వస్తుంది, నీకు పరిచయం చేస్తా. నాన్న రావట్లేదా? వస్తున్నాడు. అవును అర్జున్, నువ్వు ఎప్పుడు మీ నాన్న గురించి నాకు ఎందుకు చెప్పలేదు? నాకు మా నాన్నకి మాటలు లేవు కాబట్టి. అవునా? ఎప్పటి నుంచి? 15 ఏళ్ళ నుంచి. 15 ఇయర్సా? అదేంటి అర్జున్? ఇంకేమన్నా ఉంటే మాట్లాడు సుబ్బు, ఆయన గురించి తలుచుకుంటేనే చిరాకు వస్తుంది. నేనేమన్నా అసలు? రేపు హాఫ్ డే బ్రేక్ పెట్టేసిరా, అమ్మని పరిచయం చేస్తా. శుభలక్ష్మి. సుబ్బు. భువనేశ్వరి. భువు మా అమ్మ. క్యూట్. నీలాగే. అవునమ్మా, మా అర్జున్ ఆఫీసులో నువ్వు ఎన్నాళ్ళ నుంచి పనిచేస్తున్నావు? ఏళ్ళు కాదంటే నెలలు, ఇంకా పూర్తిగా 3 నెలలు కూడా అవ్వలేదు. మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారమ్మా? అమ్మ హౌస్ వైఫ్, నాన్న రిటైర్డ్ ప్రొఫెసర్. ఓకే. అన్నదమ్ములు ఎవరన్నా ఉన్నారా? ఒక అక్క ఉంది, పెళ్ళైపోయింది. ఇంకా వాళ్ళ అత్తగారి ఇల్లు పక్క వీధులని కాబట్టి అటు ఇటు అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటుంది. అవును, అర్జున్ ఆఫీస్లో బాగానే పనిచేస్తాడా, లేకపోతే స్కూల్లో లాగా కోతి వేషాలు అవి వేస్తూ ఉంటాడా? అయ్యో ఆంటీ, అర్జున్కి ఆఫీస్ మొత్తం ఫ్యాన్స్ తెలుసా. మేనేజర్ నుంచి HR వరకు అందరికీ అర్జున్ అంటే ఇష్టము. మిస్టర్ మమ్మీ, అట్లుంటుంది ఆఫీస్లో మన రేంజ్. అబ్బో, 1 మినిట్. చెప్పండి. పాత రిపోర్ట్స్ అడుగుతున్నారు. అడిగితే ఇవ్వండి, నాకు కాల్ చేయడం దానికి. మట్టిపుర్ర నా దగ్గర ఉండి నీకు ఎందుకు కాల్ చేస్తానే? పాత రిపోర్ట్స్ అన్ని నీ దగ్గరే ఉన్నాయి బ్యాగ్లో. అయ్యో మర్చిపోయాను, నా దగ్గరే ఉన్నాయి కదా. సరే ఎక్కడున్నావు ఇప్పుడు? అర్జున్తో బయటికి టీ తాగడానికి వచ్చామండి. నన్ను ఇక్కడ గాలి కుదిలేసి తల్లి కొడుకులు ఇద్దరు బాగా మెక్కుతున్నారు అక్కడ. సరే మీరు కోపపడకండి, నేను అర్జున్తో పంపిస్తాలే. ఏంటంట? అరే రిపోర్ట్స్ మీ నాన్న మర్చిపోయి వెళ్ళిపోయాడురా, నా దగ్గర తీసుకురమ్మంటున్నారు. పాత రిపోర్ట్స్ హాస్పిటల్ తీసుకెళ్లాలని తెలీదా? చెకప్ కోసం వెళ్ళాడా, చక్క భజన చేయడానికి వెళ్ళాడా? అర్జున్
ఎందుకంత ఇరిటేట్ అవుతున్నావు ఇప్పుడు? ఒరే, రిపోర్ట్స్ అర్జెంట్ రా, కొంచెం ఇచ్చిరా నాన్న. లేదమ్మా. వెళ్ళొచ్చు కదా నాన్న. నేను ఎలానమ్మా? వెళ్ళొచ్చు కదా నాన్న. వెళ్ళొచ్చు కదా నాన్న. సరే వెళ్తా. అబ్బో సిగ్గే. సరే సరే, వాడు వస్తున్నాడు, మీరు కిందకి దిగేయండి. సరే త్వరగా రమ్మను, నేను కింద వెయిట్ చేస్తుంటాను. ఆంటీ, నాకు డౌట్. అర్జున్ ఎప్పుడు వాళ్ళ ఫాదర్ గురించి నాకు చెప్పలేదు. అడిగినా కూడా చిరాకు పడ్డాడు. అసలు ఏమైంది? మాది ఖమ్మం పక్కన ఒక చిన్న గ్రామం, దిగువ మధ్యతరగతి కుటుంబం. అర్జున్కి 12 ఏళ్లప్పుడు వాడికి ఒక చెల్లి పుట్టింది. దాని పేరు జాహ్నవి. జాను జాను అంటూ తెగ ఆడుకునేవాడు. అదే వాడి ప్రపంచం. వాళ్ళ నాన్న ఆర్టీసీ డ్రైవర్గా పనిచేసేవారు. సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళినా 11 కిలోమీటర్లు ఉండేది బస్టాండ్. అంత దూరమైనా అలాగే వెళ్ళేవారు. ఒకరోజు జాహ్నవికి జ్వరం వచ్చింది. విపరీతమైన జ్వరం 2 రోజుల నుంచి. ఈయనేమో ఆఫీస్కి వెళ్ళొచ్చిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్తానని చెప్పారు. ఆయన కోసం ఎదురు చూసి చూసి రాత్రి 10:30 అయింది. ఆయన మాత్రం ఇంటికి చేరుకోలేదు. ఆ రోజంతా విపరీతమైన తుఫాను. ఊరంతా అల్లకల్లోలం అయిపోయింది. ఇలా ఫోన్లు కూడా లేవు కదా ఫోన్ చేయడానికి. ఆ రోజుల్లో ఎవరూ సాయం చేసే పరిస్థితిలో లేరు. అందరిళ్లలోకి నీళ్ళు వచ్చేసాయి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. గవర్నమెంట్ హాస్పిటల్ మా ఇంటి నుంచి 8 కిలోమీటర్ల దూరం. రోడ్లన్నీ చిమ్ము చీకటి. ఇంకప్పుడు అర్జునే నా చీర ఒకటి తీసుకుని పాపని వర్షానికి తడవకుండా అందులో చుట్టి ఒక టార్చ్ లైట్ పట్టుకుని ఇంటి నుంచి హాస్పిటల్ వరకు ఆగకుండా పరిగెత్తాడు. అక్కడికి వెళ్ళిన 2 నిమిషాలకే వాడి చెల్లి అతని చేతిలోనే చనిపోయింది. ఆ రోజు నుంచి పొద్దున్నే వాళ్ళ నాన్న హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉంటే వాడి చెల్లి బతికేది కదా అని కోపంతో వాళ్ళ నాన్నతో మాట్లాడడం మానేశాడు. ఇది జరిగిన 3 సంవత్సరాల తర్వాత వాళ్ళ నాన్న అడిగాడు, ఏం చేస్తే నాతో మాట్లాడతావురా అర్జున్ అని. అప్పుడు అర్జున్ తినే కంచాన్ని నేలకేసి కొట్టి గట్టిగట్టిగా ఏడుస్తూ, నా చెల్లి నాకు తెచ్చు, అప్పుడు మాట్లాడతా అని చెప్పి ఏడుస్తూ బయటికి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి వాళ్ళ నాన్నని నాన్న అని పిలిచిందీ లేదు, ఆయనతో మాట్లాడిందీ లేదు. ఎలా అయ్యాలి బ్రో? ఒక్క నిమిషం. చెప్పండి బ్రో. అక్కడ బ్లూ షర్ట్ వేసుకుని ఒక పెద్ద ఆయన ఉన్నారు కదా, ఆయనకి ఫైల్ ఇచ్చావా? అలాగే. థ్యాంక్ యూ. ఏమండి, అతను మీకు ఇది ఇవ్వమన్నాడు. ఇంతకీ అతను మీకు ఏమవుతాడు? మా అబ్బాయి. అదేదో మీకు ఇచ్చిండొచ్చుగా. ఏంటో. అరే అర్జున్, ఆంటీ, అర్జున్ మీకు ఏమైనా చెప్పాడా? చెప్పాడమ్మా. రాత్రి రిటర్న్ బస్ మిస్ అయితే ఎడ్ల బండి ఎక్కిస్తా అన్నాడు. ఆంటీ, అర్జున్ కానీ మీ పోలికలు తెలుసా? అడిగిన క్వశ్చన్స్కి సంబంధం లేని ఆన్సర్స్ ఇస్తాడు. కాదాంటీ, ఐ మీన్ నా గురించి ఏమైనా చెప్పాడా? ఏం చెప్పలేదమ్మా, డైరెక్ట్గా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టేశాడు అంతే. ఓ ఓకే. యాక్చువల్లీ ఆంటీ, నేను అర్జున్ చాలా లవ్ చేసుకుంటాను ఆంటీ. నాకు అర్జున్ అంటే చాలా ఇష్టం. ఒక 2 years జాబ్ చేసి దాని తర్వాత పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాం. అర్జున్కి కూడా నేనంటే చాలా ఇష్టం. ఏడుకొండలవాడ వెంకటేశ్వర,
ఈ బంగారు తల్లిని నాకు కోడలు చెయ్యి. మోకాళ్ళ మీద వచ్చి నీ మొక్కు తీర్చేస్తా. అయ్యో సో స్వీట్ ఆఫ్ యూ ఆంటీ. అమ్మా సుబ్బు, ఏదేమైనా సరే నా కొడుకు నువ్వు పెళ్లి చేసుకుంటానని, ఎప్పటికీ విడిచిపెట్టనని నాకు ప్రమాణం చేయి తల్లి. ప్రామిస్ ఆంటీ. ఏంటి ఏదో ఇద్దరు సీరియస్గా మాట్లాడుకుంటున్నారు? మాకు 100 సీక్రెట్లు ఉంటాయి, అన్ని చెప్పాలా ఏంటి? అబ్బో అదే కదా. మన మ్యాటర్ మా అత్తయ్యకి చెప్పేస్తా తెలుసా? ఆహా, అథా కూడా ఇద్దరు బాగా కలిసిపోయారనమాట. అర్జున్ నాకు మీ అమ్మ చాలా నచ్చేసి నేను ఇంటికి తీసుకెళ్ళిపోతా. మా అమ్మ నదిలే, కావాలంటే మా నాన్న తీసుకెళ్ళు, ఫ్రీగా బీపీ షుగర్ కూడా వస్తుంది. జోకా? సీరియస్. మీరు ఎప్పుడు ఇంతనా ఆంటీ? ఓకే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. అనలైసిస్ అని క్లియర్ రా. మేనేజర్కి ఇంకా మెయిల్ చేయలేదా? ఆ మోహన్ గారు నన్ను దొప్పుతాడు. చేస్తాలేరా. చేస్తా కాదు, చెయ్యి. వెళ్ళు. సరే శుభు, ఇలారా. ఏంటి వర్కింగ్ అవర్స్లో అటు ఇటు తిరుగుతూ టైంపాస్ చేస్తున్నావు? అర్జున్, వామిటింగ్ సెన్సేషన్ లాగా ఉంది, ఎందుకో అర్థం కావట్లేదు, చాలా చిరాగ్గా ఉంది నాకు. ఏమైంది బేబీ? ఏంటి ఒంట్లో బాగాలేదా? తెలీదు అర్జున్. అర్జున్, ఒకటి అడుగుతా, ఏమనుకో కదా? ఏంటి నాన్న? ఆ రోజు మనం ప్రొటెక్టెడ్గానే చేసుకున్నాం కదా? అంటే ఆల్మోస్ట్ ప్రొటెక్టెడ్గానే చేశాము. ఆల్మోస్ట్ ఏంటి అర్జున్? నాకు పీరియడ్స్ మిస్ అయినాయి, నాకు డిజీనెస్ వస్తుంది. ఆల్ దీస్ ఆర్ సైన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ తెలుసా? సుబ్బు నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టుకో. నీకు ఎలా చెప్పాలి? ఏడీడు ఎవరు? అరే బండి ఇట్రారా. ఏంటి ఇప్పుడు? మామ కోడ్ మొత్తం ప్రొటెక్టెడ్గా ఉందిరా. కోడింగ్ ప్రొటెక్షన్ గురించి పక్కన పెట్టి నా ప్రొటెక్షన్ గురించి చేసింది చెప్పు. సుబ్బు, అసలు ఏం జరిగిందంటే అంత లాగొద్దురా, చిటికలో చెప్పు. చిటికలో చెప్పాలి, అంతేగా? ఏం చిల్లరగలరా మీరు? అసలు ప్రొటెక్షన్కి ఎవరైనా బొక్క పెడతారా? నన్ను చూస్తావేం సుబ్బు? బొక్క పెట్టింది వీళ్ళైతే. వాట్ ఎవర్ అర్జున్, నాకు ఇప్పుడు ఒక సొల్యూషన్ కావాలి. అర్జున్, అర్జున్ ఒకసారి పక్కన. ఏంద్రా ఇప్పటి వరకు పెట్టిన బొక్కలు చాలదా? అరే ఒకసారి రారా. 2 నిమిషాలు ఇప్పుడే వస్తా. ఏందిరా? అరే తను పొద్దున్న లేచాక తల తిరుగుతుందా? అవునరా. సరే, ఇంకో టెస్ట్. తనకు పుల్లగా ఏమైనా తినాలనిపిస్తుందా? అవునరా. మోస్ట్ ఇంపార్టెంట్, తనకు పీరియడ్స్ ఏమైనా మిస్ అయిందా? అవునరా. ఏంది? ఒక్క నిమిషం సుబ్బా. కంగ్రాచులేషన్స్ అర్జున్, నువ్వు ఫాదర్ కాబట్టి. థ్యాంక్స్ రా. ఊరే పెళ్లి కాకుండా నేను ఫాదర్ అవడం ఏంట్రా? పెళ్లి కాకుండా నేను మదర్ తెరీసా మదర్ అవ్వాలి, అలాగే నువ్వు ఫాదర్ అర్జున్ అవబోతున్నావు. కంఫర్టబుల్లేనా? ఆల్వేస్. 2 సార్లు సేమ్ స్పాట్లో అన్నాను అనుకో, నేను కాదు జన్మలో నువ్వు ఫాదర్ అవ్వదు. అర్జున్, ఇప్పుడు ఏం చేద్దాం? ఆ రోజు చేసుకునేటప్పుడు కూడా భయంగా ఉంది, వద్దు అని చెప్పా కదా. ఇప్పుడు ఏంది? నేను నిన్ను ఫోర్స్ చేశాను చెప్తున్నావా? ఐ డోంట్ మీన్ దట్. యు ఆల్రెడీ మెన్ దట్ సుబ్బు. దాని అర్థం అదే కదా. అర్జున్, మా ఫ్యామిలీ మీ పేరెంట్స్లా కాదు అర్జున్. ఇది ఇంట్లో తెలిస్తే నన్ను చంపేస్తారు. మాది చాలా డీసెంట్ ఫ్యామిలీ. అప్పు ఊరికే స్ట్రిక్ట్ డీసెంట్ ఫ్యామిలీని ఒకటే బ్యూటిఫుల్. అయిపోయావే, తిట్టు పర్లేదు, తిట్టు. అది కాదు బేబీ, మా ఇంట్లో నన్ను గాలికి వదిలేదు కదా. మీ అయ్యకి తెలిసే తిడతాడు, మా అయితే 2 కొడతాడు. అదే మా అయ్యకి తెలిసిందనుకో, నా మీద కేసు పెట్టి బొక్కలో తీస్తాడు. మరి టెన్షన్ నీకు మాత్రమేనా బేబీ? నాకుండదా చెప్పు? ఇదిగో సుబ్బు, ఇదే ప్రెగ్నెన్సీ కిట్. పొద్దున్న లేచాక టెస్ట్ చేయి. 1 లైన్ వస్తే నెగిటివ్, 2 లైన్లు వస్తే పాజిటివ్. రిజల్ట్స్ వచ్చాక ఏం చేయాలో ఆలోచిద్దాం. సో ప్లీజ్ ఇప్పుడు నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టుకో. రేపు క్లయింట్తో ప్రెజెంటేషన్ ఉంది. సో ప్లీజ్ నన్ను ప్రిపేర్ అవ్వని. ఫస్ట్ ఇది తీసుకొని బయలుదేరు. పాజిటివ్ వస్తే మాత్రం చచ్చిపోతా చెప్తున్నా, లేదా నీ పేరు రాసి చచ్చిపోతా. అర్జున, దుర్యోధన, ఆ రక్షణ కవచానికి బొక్కబెట్టిన బోగ్గారు తమరే కదా? అర్జున, చెప్పరా లంబడే కొడక. ఆ నీచుడి సంగతి పక్కన పెడితే తమరి సమస్య తీరినట్టేనా? సోదరా దుశ్శాసన, అప్పుడే ఏం చూసితివి?
అసలు సిసలైన సందర్భాలు, సన్నివేశాలు, వాటికి తగ్గ పాఠాలు, గుణపాఠాలు ముందు ఆ పై ముందు చూసిదెవు. సమయం ఆసనమైనప్పుడు మీ ప్రతాపం ఏమిటో చూసేదాం అర్జున. తక్షణం మన కర్తవ్యం ఏమిటి? మద్యపానం మరియు ధూమపానంలో మునిగి చిన్న విరామం తీసుకుని ఈ నాటకాన్ని మరలా కొనసాగించదము. మైక్రో నీడిల్ అంటే సన్న సూదితో ఆ ప్రొటెక్షన్కి బొక్క పెట్టేశాంరా. ఇంకా కామరాజ్ అయితే నైట్ మీ ఇంటికి రానా? దేనికి? అదే కంబైన్డ్ స్టడీస్ చేయడానికి.